జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్న మరొక ముఖ్యమైన అంశము హనుమన్ జయంతి విశిష్టత. వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి. ఈరోజు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తారు. స్వామికి సింధూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణ ప్రత్యేకంగా చేస్తారు. హనుమంతుని గుణగానం చేసేవారిలో భక్తి శ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. గోష్పదీకృత వారాసిం, మశకీకృత రాక్షసం, రామాయణ మహామాల, రత్నం వందే నీలాత్మజం, సీతారాముల చరిత్ర అనేటువంటి శ్రీరామాయణాన్ని మహామాలగా భావిస్తే ఆ మాలలోని మణిపూష లాంటివాడు హనుమ. ఆవు కాలి గిట్టల వలన ఏర్పడిన గొయ్యిని దాటినంత తేలికగా సముద్రాన్ని దాటినవాడు, రాక్షసులను దోమల వలె చంపినవాడు, అయిన ఆయనకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. హనుమను ప్రార్థించేవారు ఎవరైనా తొలుత ఈ శ్లోకాన్నే చెప్పుకోవాలి. హనుమంతుడంటే భక్తికి మారు రూపం. భక్తి అనే మాట విస్తృత అర్థాన్ని పొందితే ధర్మం అవుతుంది. ధర్మంపై అనురక్తి ఉన్న చోట హనుమ కరుణ తప్పనిసరిగా ఉంటుంది. ధార్మికుడికి ప్రత్యేకమైన ఉపాసన అవసరం లేదు. ధార్మికమైన ఏ కోరికనైనా నెరవేర్చడానికి హనుమంతుడు ముందుంటాడు. ఏ మానవుడైనా కోరదగిన కనీస కోరిక ఏదైనా ధార్మికమే అవుతుంది. ఉదాహరణకు ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, జీవితం కోసం ధన సంపాదన మెరుగుపరుచుకోవాలి. ఇవన్నీ ఎవరికైనా ఉండదగిన కోరికలే. ఇటువంటి కోరికలతో నిండిన భోగాన్ని, మోక్షాన్ని అందించగలిగినటువంటి వాడు హనుమంతుడే అని పరాశర సంహిత చెబుతుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమాస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతీం సమతాం రాక్షసాంతకం అంటారు. ధర్మమూర్తి అయినటువంటి శ్రీరాముని నామం చెబితే చాలు, కన్నుల నిండా నీటిని నింపుకొని అంజలిబద్ధుడై హనుమ అక్కడకు విచ్చేస్తారని పెద్దలు చెబుతారు. ఇందులో ఎటువంటి అపనమ్మకానికి తావులేదు. శ్రీరామాయణంలోని ఉత్తరకాండయే ఈ విషయాన్ని చెబుతుంది మనకు. అవతార పరిసమాప్తి సమయంలో శ్రీరామునితో పాటు ఆయన పరివారమంతా వైకుంఠానికి తరలిపోతున్నది. ఆ సమయంలో హనుమ, నువ్వు రావా అని ప్రశ్నించాడు శ్రీరాముడు. అందుకు హనుమంతుడు, స్వామి, నీ నామం ఒకటి, నువ్వు వేరొకటి అని నేను ఏనాడు తలంచలేదు. మీ నామం పెదవులపై ఆడుతున్నంత కాలము నాకు మీతో ఉన్నట్లే. వేరే వైకుంఠాలు నేను కోరుకోను. నిరంతరం మీ కథాశ్రవణం చేయాలన్న కుతూహలమే కానీ అన్యమేది నాకు తోచదు. మీ నామం మీరు అయోధ్యకు మాత్రమే పరిమితమైతే మీ నామం 3 లోకాల్లోనూ కూడా సంచరిస్తూ ఉంటుంది, పునీతమవుతూ ఉంటుంది. అయితే రామకథ జగత్తులో నిలిచి ఉన్నంతకాలము నువ్వు చిరంజీవివై వర్ధిల్లు. ఎక్కడ రామకథాగానం సాగితే అక్కడ నీవు నిలిచి తనివి తీరా విను అని దీవించాడు. జగత్తు నిలిచిపోయినంతకాలం నిలబడిపోయే రామాయణం చెప్పుకున్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు. రామానుగ్రహం పరిపూర్ణంగా కలగడానికి కారణమవుతాడు. అందువల్లనే విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, హనుమంతుడు ప్రదర్శనా ప్రియుడు అని చెప్తారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాస్క ప్రభాశాంతం ఆంజనేయం నమామ్యహం.